తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి భేటీ జరిగింది. ఇవాళ మెగాస్టార్ చిరంజీవి రేవంత్ రెడ్డికి ఏదైతే చిరంజీవి గారు గతంలో ఫ్లడ్స్ సమయంలో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు అందించిన విరాళాన్ని ఇవాళ రామ్ చరణ్ తరపున మెగాస్టార్ చిరంజీవి గారి తరపున ఆయన అందించడం జరిగింది. 50 లక్షలు చిరంజీవి గారి తరపున, అలానే ఇంకో 50 లక్షలు రామ్ చరణ్ తరపున మెగాస్టార్ చిరంజీవి గారు రేవంత్ రెడ్డికి అందించడం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చిరంజీవి గారిని ఎంతో ఆప్యాయంగా పలకరించారు, ఆయన్ని సన్మానించారు కూడా. మనకు తెలిసిన విషయమే, చిరంజీవి గారు గతంలో ఎలాంటి న్యాచురల్ డిజాస్టర్ జరిగినా కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఆయన ముందుంటారు విరాళం ప్రకటించడానికి. మన రాష్ట్రంలోనే కాదు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఏ రాష్ట్రంలో ఏం జరిగినా కానీ ముందుగా స్పందించే వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు. సో అలాంటి వ్యక్తి గతంలో అనౌన్స్ చేశారు ఇట్లా ₹1 కోటి ఇస్తానని చెప్పి. ఆయన అన్నమాటకి తగ్గట్టుగానే ఆయన మాట నిలబెట్టుకొని ఇవాళ చెక్ని అందించడం జరిగింది. సో ఈ విషయాన్ని రైట్ నో సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్, అలానే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నారు. సో రైట్ నో మెగా ఫ్యామిలీ అందరూ కూడా, అటు పవన్ కళ్యాణ్, ఇటు కొణిదెల చిరంజీవి, వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 7 crores పైనే డొనేట్ చేసిన విషయాన్ని మనం గమనించవచ్చు. ఆయనే కాదు, ఇంకా వేరే ప్రముఖులు కూడా విరాళం ప్రకటించారు. అందులో కమీడియన్ అలీ 3 లక్షలు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కలిసి అలీ 3 లక్షల విరాళాన్ని ఆయన అందించడం జరిగింది. అమర్ రాజా గ్రూప్ తరపున సీఎం సహాయనిధికి ₹1 కోటి విరాళం అందించారు మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి. అలానే మన బడ్డింగ్ హీరో విశ్వక్సేన్ కూడా ₹10 లక్షల తెలంగాణ గవర్నమెంట్కి విరాళంగా ప్రకటించారు. సో టాలీవుడ్లో వీళ్ళే కాదు, టైర్ 1 హీరోస్, టైర్ 2 హీరోస్, టైర్ 3 హీరోస్ కూడా విరాళం ప్రకటించిన విషయాన్ని మనందరం కూడా చూడొచ్చు. సో ప్రజలకి ఎలాంటి కష్టం వచ్చినా సరే టాలీవుడ్గా అందరూ ఒక్కటై మేమున్నాం ప్రజలకి, మీ కష్టంలో మేము తోడవుతామని చెప్పి స్పందించిన విషయాన్ని ఇక్కడ మనం గుర్తించవచ్చు.